13th వీక్ నామినేషన్స్ పెద్ద పెద్ద గొడవలు జరిగాయా, చిన్న చిన్న గొడవలు జరిగాయి, అసలు ఏం జరిగింది? కళ్యాణ్ డైరెక్ట్ నామినేషన్ చేశాడా, లేకుంటే కళ్యాణ్ ఎవరైనా సేవ్ చేశాడా, ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఒక్కొక్క పర్సన్ ఇద్దరిద్దరు నామినేట్ చేశాడు. బిగ్ బాస్ మామూలుడు కాదు. సో తక్కువ మంది ఉన్నప్పుడు కూడా ఇద్దరిద్దరు నామినేట్ చేయించాడు. హౌస్ అంతా గొడవలు అల్లా కల్లోలం జరగాలని. మరి అంత అల్లా కల్లోలం జరిగేలాగా మన హౌస్ మేట్స్ చేయగలుగుతారా? అంత సీన్ ఉందా అనేది మాట్లాడుకుందాం 1 by 1. ఓకేనా? సో యాజ్ పర్ ద ప్రోమో ఫస్ట్ ఇమాన్యుయల్ రితుని నామినేట్ చేస్తాడు, డెమోని నామినేట్ చేస్తాడు. సో డెమోని నామినేట్ చేస్తాడంటే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆ సేమ్ గొడవ, సేమ్ రైవల్రీ కంటిన్యూ అవుతూ ఉంది. రైవల్రీ కాదులే, ఆ గొడవ కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ మొన్న పొడిచాడు కాబట్టి గట్టిగా, సో ఆ పొడిచిన దాని మీద మళ్ళీ నామినేషన్ చేశాడు ఇమాన్యుయల్. అండ్ నెక్స్ట్ వచ్చరికి రితుని నామినేట్ చేశాడు బికాస్ ఆఫ్ ఆ బ్యాక్ స్టాప్. ఏదైతే ఆ రోజు ఆ పొడిచే దాంట్లో సో తనూజ చాలా పెద్ద గేమ్ ఆడింది, మామూలు గేమ్ ఆడలేదు. సో టక్ 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 మార్చుకుంటూ సో తను రితు కోసం, కళ్యాణ్ కోసం ఉంది. సో తనకి ఎలిమినేట్ అయిపోవాలనుకుంది దివ్య. సో కత్తి తన చేతిలో ఉన్నప్పుడు సో దివ్య ఎలిమినేట్ అయిపోవాలనుకుంది. వన్స్ దివ్య ఎలిమినేట్ అయిపోయిన తర్వాత చాలా ఫాస్ట్గా మూవ్స్ వేసుకుంటూ వచ్చింది. ఓకేనా? సో ఆ ఫాస్ట్గా మూవ్స్ వేసుకుంటూ వచ్చినప్పుడు సో దాన్ని గురించి అప్పుడు ఫస్ట్ దివ్య పేరు చెప్పారు మనోడు. కాదు దివ్య ఎలిమినేట్ అయిపోవాలని చెప్పి సో తనూజ ఆడింది. సో రితుని ఎందుకు సేవ్ చేయలేదు ఏంటి అన్నప్పుడు సో ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి మాట్లాడాడు కదా. సో ఇమాన్యుయల్ రితు పేరు చెప్పి రితు దగ్గరికి వెళ్ళి నిన్ను సేవ్ చేస్తానన్నాను. దాని తర్వాత నాకు అసలు యాక్చువల్ ప్రయారిటీ కళ్యాణ్, నిన్ను సేవ్ చేస్తానని నేను ముందు చెప్పాను. బట్ నువ్వు కళ్యాణ్ అన్నప్పుడు నేను కళ్యాణే కదా సేవ్ చేస్తాను, నిన్ను సేవ్ చేయను కదా అన్నట్టుగా మొన్న సాటర్డే ఎపిసోడ్ రోజు తర్వాత గొడవ జరిగింది కదా వాళ్ళిద్దరి మధ్య. సో అలాంటిది సో ఇప్పుడు సేమ్ డిస్కషన్లో తనూజ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ముగ్గురు మధ్య కొంచెం గట్టిగానే గొడవ జరుగుద్ది. అంత పెద్ద గొడవ కాదు కానీ కొంచెం గట్టిగానే గొడవ జరుగుద్ది. క్లారిటీ అయితే రాదు, క్లియర్ అది రాదు ఖచ్చితంగా క్లారిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యాజ్ పర్ ద ప్రోమో బర్నీ గారు సంజన గారిని నామినేట్ చేశారు బికాస్ ఆఫ్ ఆ టాబ్లెట్స్ తీసిందని ఒకే ఒక్క రీజన్తో నామినేట్ చేస్తే మనకు అసలు అర్థమే కాదనమాట. ఈ లోపల ప్రోమో కూడా వచ్చేస్తుంది లేండి, మళ్ళీ ప్రోమో మీద మళ్ళీ మాట్లాడుకుందాం. టాబ్లెట్స్ తీసిందంటే ఆ రోజు చాలా బాగా మాట్లాడాడు, పక్క రోజు కూడా బాగా మాట్లాడాడు. దివ్య మీద అరిచారు కానీ సంజన గారి మీద అరవలేదు. మేబీ ఆ పాయింట్ ఒక్కటే చెప్తారా, ఆ పాయింట్ అడిషనల్ పాయింట్ కానీ చెప్తారా, లేకుంటే కొంచెం హార్మోనీ ఏదైతే హౌస్ హార్మోనీ చెడిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఇలా మాట్లాడుతున్నారు, పర్సనల్గా వెళ్ళి మాట్లాడుతున్నారు. సో ఈ రీజన్స్ చెప్తారా? యాక్చువల్ నాగార్జున ఒక రీజన్ అసలు టచ్ కూడా చేయొద్దని చెప్పారు. మేబీ దాన్ని దాటిన తర్వాత ఇంకేమైనా రీజన్స్ గురించి మాట్లాడతారా అంటే లైక్ నాగార్జున గారు చెప్పింది నా వల్ల మీరు హౌస్లో ఉంటున్నారు అనే ఒక రీజన్ టచ్ చేయొద్దని చెప్పారు. సో అవి కాకుండా మిగిలిన రీజన్స్ యాడ్ చేసి మరి ఏమన్నా చెప్తారు. ఇది ఒక్క రీజన్ అయితే అది అంత వర్కౌట్ కాదు. ఎందుకంటే అసలు సైలెంట్గా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, అంత నీట్గా ఉన్నాడు. అదేదో టైం చూసి నామినేషన్లో కొట్టాలి కాబట్టి కొట్టినట్టు ఉంటుంది తప్పితే ఆర్టిఫిషియల్ నామినేషన్ లాగా ఉంటుంది తప్పితే ఆ పగ, ఆ కోపం లోపల ఉందన్నట్టు కనిపించలేదు. ఎందుకంటే చాలా మంచిగా మాట్లాడాడు అక్కడ. నేనేం అనలేదు కదా, సో తీసింటే అక్కడ పెట్టేసా నార్మలే కదా అని. సో నువ్వు కామెడీగా చేసావా అంటే ఆమె అక్కడే చెప్పింది కదా. సో నేను నార్మల్గా చేశాను, జోక్గా చేశాను, మీరు సీరియస్ అవ్వరని అనుకున్నాను కానీ మీరు సీరియస్ అయ్యారు. సో నేను చాలా మజాక్గా చేశానని చెప్పి అనేది. అయినా కూడా సేమ్ నామినేషన్ పాయింట్ తీసుకొచ్చారంటే ఇంకా అంత మనం ఆలోచించాలి. నెక్స్ట్ తనూజ గారిని నామినేట్ చేశారంట బికాస్ ఆఫ్ సర్ఫ్ ఎక్సెల్ యాడ్ సంథింగ్ ఏదైతే జరిగిందో స్టైన్స్ అవి ఇవి. సో కొంచెం హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది కదా, మీరు వాగకు అన్నారు, అది ఇది అన్నారు, పెద్ద మనిషిలాగా మాట్లాడండి, కొంచెం చూసి మాట్లాడండి, వేరే వాళ్ళు అలా అన్నప్పుడు నన్ను వాళ్ళ సైడ్ మాట్లాడతారేంటి, మీరు స్టాండ్ తీసుకోవాలి కదా, మీరు కరెక్ట్ వైపు ఉండాలి కదా, సో తప్ప అక్కడ జరిగింది కదా అన్నట్టుగా గట్టిగా మనం ఆయన ఆ పాయింట్స్ మీద నామినేట్ చేస్తున్నట్టు. ఇంకంతకన్నా బెటర్ ఛాన్స్ లేదు చెప్పాను కదా. తనుజ నామినేట్ చేయాలని ట్రై చేస్తుంటాడు. సో మొన్న సీక్రెట్ నామినేషన్ చేశాడు, ఈరోజు కొంచెం ఓపెన్ నామినేషన్ చేశాడు. కొంచెం గట్టిగానే అయింది. తనుజ అదే రేంజ్లో డిఫెండ్ చేసుకుంది అని టాక్. నెక్స్ట్ వచ్చరికి డెమోన్ పవన్ సంజన గారిని నామినేట్ చేస్తారు బికాస్ ఆఫ్ ద సేమ్ రీజన్. సో అలా చెప్పి ఇలా చేశారు, సో అలా వెళ్ళారు, కొంచెం పర్సనల్గా వెళ్ళారు, అది ఇది అని చెప్పి డెమోన్ పవన్ సంజన గారిని నామినేట్ చేస్తారు. అండ్ ఇమాన్యుయల్ నామినేట్ చేస్తారు. ఆ రైవల్రీ ఏదైతే వచ్చిందో ఆ కంటిన్యూస్గా అంటే ఈ టాస్క్ పరంగా రైవల్రీ వాళ్ళిద్దరి మధ్య వచ్చింది కదా. సో నామినేట్ చేయటము, మళ్ళీ కెప్టెన్సీలోంచి తీసేయటము, మళ్ళీ ఈరోజు ఇమాన్యుయల్ మళ్ళీ నామినేట్ చేయటము, మళ్ళీ డెమోన్ నామినేట్ చేయడం, ఫైనల్ కంక్లూజన్ డెమోన్ ఇస్తాడు. నేను ఎందుకు అనుకున్నాను ఏంటి వాళ్ళు ఎవరు పుల్ చేయడానికి, నేను నీకు రితుకి సపోర్ట్ చేద్దాం అనుకున్నాను. నా దృష్టిలో అది సింగిల్ అంటే ఇండివిజువల్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అది. సో టీమ్స్ పరంగా అయినా కానీ ఇండివిజువల్గా ఉంటుంది ఖచ్చితంగా. లోపలికి వెళ్ళిన వాళ్ళు టీం పరంగానే ఆడాలని లేదు, ఎలా అయినా ఆడొచ్చు. నేను ఇలా అనుకున్నాను మీ ఇద్దరు ఉండాలని. సో అందుకనే నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు అది నువ్వు
బ్లూ వైపు పుల్ చేస్తా రెడ్ వైపు పుల్ చేస్తావని అనుకున్నాను అన్నట్టు మాట్లాడతారు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి అది డెమోన్ క్లారిటీ ఇస్తారు అక్కడ. తర్వాత సంజన గారు, సో సంజన గారు వచ్చేసరికి సుమనన్నని నామినేట్ చేస్తాడు, రితుని నామినేట్ చేస్తారు. సో సంజన గారు సుమనన్ననే నామినేట్ చేసి రితుని నామినేట్ చేస్తారు. బికాస్ ఆఫ్ సుమనన్నని నామినేట్ చేయగా సుమనన్న ముందే నామినేట్ చేసి ఉండొచ్చు సంజన గారిని. సో సంజన గారిని నామినేట్ చేసి ఉండొచ్చు, రితుని నామినేట్ చేసి ఉండొచ్చు సుమనన్న. అందుకని సంజన గారు సుమనన్నని రితుని నామినేట్ చేస్తాడు. సో ఇంకా చూసి 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 ఓపిక పట్టేసి సంజన గారు అయిపోయింది ఇంకా ఓపిక సంజన గారికి. ఎంతట్టు నాగార్జున గారు కూడా కొత్త డైలాగ్ ఎత్తుక్కోరా నాన్న అన్నాడు కదా. సో ఆబ్వియస్లీ ఇంకా సంజన గారు రిటార్డ్ ఇచ్చి ఉంటుంది సుమనన్నకి. ఎందుకంటే బాటమ్ 2లోకి వచ్చాడు కాబట్టి సుమనన్న. సో ఖచ్చితంగా సుమనన్న నామినేట్ చేస్తుంది, చాలా గట్టిగా నామినేట్ చేస్తుంది. బాటమ్ 2లో ఉన్నానికి అప్పటి వరకు సుమనన్న బాటంలోకి ఎప్పుడు రాలేదు కాబట్టి సుమనన్న తోలిగిపోతే ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అన్నమాట వరకు. బట్ సుమనన్న ఇప్పుడు బాటమ్ 2లోకి వచ్చిన తర్వాత ఇంక ఎవడు ఆపుతాడు వాళ్ళని. ఆ బద్దలు కొట్టారు. అది ఏదైతే ఉందో సుమనన్నకి ముందు ఒక పొర ఏదైతే ఉంటుందో ఆ పొరని బద్దలు కొట్టారు అనమాట. బిగ్ బాస్ టీం కూడా వీళ్ళు మరీ చీలుస్తున్నారు వీళ్ళకి కంప్లీట్గా. సో సంజన గారు సుమనన్న నామినేట్ చేశారు, రితుని నామినేట్ చేశారు. బికాస్ ఆఫ్ దట్ రితు సో తనని బూతులు తిట్టింది, తన క్షమాపణ చెప్పలేదు, నన్ను సారీ అడగలేదు కనీసం, అండ్ తనతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుందని చెప్పి నిన్న ట్రీ దగ్గర ఏదైతే చెప్పారో కైండ్ ఆఫ్ రీజన్ చెప్పారు. సుమనన్న తెలిసిందే కదా. సో ప్రతిసారి నా జోలికి వస్తున్నారు, నేను మీకు సపోర్ట్ చేశాను, మీరు నన్ను సపోర్ట్ చేయలేదన్నారు, కెప్టెన్సీలో మీకు సపోర్ట్ చేశానని చెప్పి. సో ఆ రీజన్తో సుమనన్న నామినేట్ చేసి ఉండొచ్చు. అండ్ రితు వచ్చేసరికి సంజన గారిని సుమనన్న నామినేట్ చేసింది, చూసారు కదా ప్రోమోలో. సో సుమనన్నతో పాటు ఇమాన్యుయల్ నామినేట్ చేసింది అనుకున్నాం కానీ బట్ సంజన గారే నామినేట్ చేశారని తెలుస్తుంది. సేమ్ రీజన్ సుమనన్న నామినేట్ చేయడానికి. సో రితు గేమ్ ప్లాన్ పర్ఫెక్ట్ గేమర్ అంటే ఇంకంతే. నామినేషన్స్కి వచ్చేసరికి ఆ అమ్మాయి సర్వైవ్ అవ్వాలి. కంప్లీట్లీ సెల్ఫిష్ అయి ఉంటారు కదా నామినేషన్స్లోకి వచ్చాక. నీతి నిజాయితీ లేదంటే నామినేషన్స్లో బుద్ధి సేవ్ అయిపోవాలనుకున్నట్టే ఉంటారు. సో అలా సేవ్ అవ్వాలనుకున్నప్పుడు సో బాటంలో ఎవరున్నారో వాళ్ళని చూసి గుద్దుతాం అనే అమ్మాయి ఆలోచన. ఒక నామినేషన్ మాత్రం బాటంలో ఉన్న వాళ్ళని ఖచ్చితంగా టచ్ చేస్తుంది, ఎందుకంటే ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోయింటారు కాబట్టి. సో అండ్ సేవ్ని బట్టి మళ్ళీ నామినేషన్ చేయదు. సేవ్ని బట్టి మళ్ళీ నామినేషన్ చేస్తే అది సేవ్ ముందు చేయొచ్చు వెనక చేయొచ్చు అని అమ్మాయికి ఒక క్లారిటీ ఉంది కాబట్టి. ఎందుకంటే ప్రతిసారి నిన్న తనూజ గారు 4వ ప్లేస్లో సేవ్ చేశారు, 4వ ప్లేస్లో 5వ ప్లేస్లో సేవ్ చేశారు. ప్రతిసారి తనూజని ఎప్పుడు ఫస్ట్ ప్లేస్లో సేవ్ చేయట్లా, 3లోనూ 4లోనూ సేవ్ చేస్తున్నారు. మరి తనూజ గారికి ఓట్ అక్కడ టాప్ 5లో అందరూ పెట్టారు తనూజని. అలాంటి అమ్మాయిని ప్రతిసారి 3లోనో 4లోనో సేవ్ చేస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి కాన్ఫిడెన్స్ని దెబ్బతీయడం కోసం చేస్తుంటారు. బట్ ఆపోజిట్ కంటెస్టెంట్స్కి ఆ అమ్మాయి ప్లేస్ తెలిసి ఇదంతా జిమ్మిక్ కాబట్టి సో ఆపోజిట్ కంటెస్టెంట్స్ ఎవరు ఈ సేవ్ చేసే దాన్ని పెద్ద పట్టించుకోరు. ఓకేనా, వాళ్ళకి తెలుసు ఎలా సేవ్ చేస్తారు ఏంటి ముందు వెనక అని. బట్ ఖచ్చితంగా తిరుగు లేకుండా బాటంలోంచి ఎవరైతే సేవ్ అయ్యి వస్తారో వాళ్ళని నామినేషన్లో పెట్టుద్ది. బికాస్ ఆఫ్ నెక్స్ట్ ఈ వీక్ ఎప్పుడైతే ఎలిమినేషన్ జోన్లోకి వెళ్ళినప్పుడు రితుతో పాటు వెళ్ళినప్పుడు ఒకవేళ రితు తాను వెళ్ళింది అనుకోండి అక్కడికి, సో ఆ పర్సన్ ఎలిమినేట్ అయిపోతాడు అని. ఒకవేళ రితు ఎప్పుడు షాక్ అవ్వాలంటే అంటిల్ అన్లెస్ అది డబుల్ ఎలిమినేషన్ అంటే అప్పుడు రితు షాక్ అవ్వాలి. అరే అమ్మ డబుల్ ఎలిమినేషన్ నేను నామినేషన్లోకి వచ్చి ఏంట్రా పరిస్థితి అని అనుకోవాలి తప్పితే సింగిల్ ఎలిమినేషన్ అయితే రితు సేవ్ అవుతుంది అని చెప్పి రితుకు కూడా తెలుసు. సుమనన్న నామినేషన్స్లోకి తీసుకొచ్చుకుంటే కాబట్టి సుమనన్న నామినేషన్స్లోకి తీసుకొచ్చుకుంది హ్యాపీగా. అది అమ్మాయి గేమ్ ప్లాన్ విచ్ ఇస్ వెరీ పర్ఫెక్ట్. దాన్ని తప్పు పట్టడానికి కూడా లేదు ఆ గేమ్ ప్లాన్ని. ఎందుకంటే నామినేషన్స్లో ఖచ్చితంగా తీసుకురావాలి కూడా. రీజన్ ఏం చెప్పి ఉంటుంది అంటే సో ఫైర్ కనిపించుండదు, గేమ్ కనిపించుండదు, ఇంకా ఈ రీజన్స్ ఏదైతే చెప్పుంటుందో సిల్లీగా నామినేషన్స్ చేస్తుంటారు, కొంచెం టఫ్ ఫైట్ ఇవ్వాలి అన్నట్టు చేస్తుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రితు అగైన్ సంజన గారిని నామినేట్ చేసి ఉండొచ్చు. సో సారీ ఏదైతే చెప్పారో అది కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించింది, సరిగ్గా ప్రాపర్గా అనిపించలేదు, చెప్పాలి కాబట్టి చెప్పారనిపించింది. సో అందుకని సో రితు కూడా మళ్ళీ అగైన్ సంజన గారిని నామినేట్ చేసింది. ఎందుకంటే సింగిల్ ఓటు కూడా కన్సిడరేషన్లోకి తీసుకుంటారు కాబట్టి ఈ టైంలో. బట్ అక్కడ ఇమాన్యుయల్ని మళ్ళీ తిరిగి నామినేట్ చేసినట్టయితే కనిపించట్లేదు రితు, ఎందుకంటే ఇమాన్యుయల్ నామినేషన్స్లోకి రాలేదు కాబట్టి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి సుమనన్న రితుని సంజనాని నామినేట్ చేస్తారు. ఆబ్వియస్లీ సుమనన్న రివెంజ్ నామినేషన్ ఏంటో సుమనన్న స్పెషలిస్ట్ కాబట్టి. ఎందుకంటే సుమనన్నకి ఇంకంతకన్నా స్పేస్ లేదు అక్కడ, అంతకన్నా ఆయన గట్టిగా ఆలోచించలేడు కూడా, అంతకన్నా ఆయన గట్టిగా పాయింట్స్ కూడా లేవు కాబట్టి ఆయన దగ్గర. అది ఇంకేం చేయలేము. సుమనన్న సంజన గారు ఒక డిఫాల్ట్ ఆప్షన్ సుమనన్నకి. అండ్ నెక్స్ట్ రితు నామినేట్ చేసింది కాబట్టి తిరిగి రితునే నామినేట్ చేస్తారు. ఇది ఒక డిఫాల్ట్ ఆప్షన్ ఆయనకి. అంటే ఎవరు ఆయన నామినేట్ చేస్తే తిరిగి ఆయన నామినేట్ చేస్తే ఆయన కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి. సో సుమనన్నకి అది డిఫాల్ట్ ఆప్షన్. ఇంకోటి అది నాకు నచ్చలేదు అమ్మ అని వాళ్ళ నామినేట్ చేయడం తప్పమ్మ అంటారు. ఇంకోటి నాకు ఇది నచ్చలేదండి ఏమనుకోకండి అని చెప్పి ఇంకోటి. ఇదనమాట సుమనన్న.
అసలు సుమన్ పర్ఫార్మెన్స్ చూడాలి రితు కొట్టినప్పుడు, నాయన తల పగిలిపోయినట్టు బాబోయ్. అసలు ఆ 7th సీజన్లో ప్రియాంక కోపంతో వెళ్ళి ధన్నంటుంది, చేతులను పగిలిపోద్ది. ఆ అమ్మాయి అసలు తల పగిలిపోయినట్టుగా, ఎవరు అమ్మాయి పేరు, తన పేరు అశ్విని అనుకుంటా, అశ్వినియా ఏమో, అశ్విని అని అనుకుంటాను నేను పేరు. సో తను తల పగిలిపోయినట్టు, నాగార్జున సార్ కూడా వచ్చి చేతి మీద కొట్టుకుంటారు. నాకైతే ఆ రోజు సినిమా రోజు ఎపిసోడ్లో నాకైతే ఆ రోజు తల పగిలిపోయింది అనిపించింది సార్. అది సార్ పర్ఫార్మెన్స్ నాటకం మామూలు కూడా కాదు. దానికి బయట ఆ అమ్మాయిని ఎంత కొట్టిందిరా, తల పగిలిలా కొట్టిందిరా, అదిరా ఇదిరా. ఆ చేతిలో అమ్మాయి చేతిలో పగిలింది, అది కట్ చేస్తే షుగర్ కోట్ అది. జస్ట్ అలా టచ్ చేస్తే అలా ముక్కలు అయిపోతుంది. పిచ్చి పెట్టి పగల కొడతారా తలగా. నెగిటివ్ని అలా చేయొచ్చు అనమాట. బట్ సుమన్ ఎక్స్ప్రెషన్ మాత్రం మామూలు ఎక్స్ప్రెషన్ కాదు, అది ఓ రేంజ్లో. అండ్ తనూజ వచ్చేసరికి సంజన గారిని నామినేట్ చేసింది. బికాస్ ఆఫ్ ద సేమ్ రీజన్ సంజన గారిని నామినేట్ చేయడం. ఏదైతే సంజన గారు ఇట్లా కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్ ఏవో పాస్ చేసి ట్రీ నుంచి తను కట్ చేసినప్పుడు ఏవైతే పాయింట్స్ చెప్పిందో, సో అవే పాయింట్స్ తనూజ గారు చెప్పారు. సెకండ్ నామినేషన్ ఎవరిని చేశారనేది పక్కగా తెలియట్లేదు. కొంత బర్నీ అని చెప్పారు, కానీ బర్నీ గారిని ఎవరు నామినేట్ చేయాలని చెప్పి తెలుస్తుంది. సో గట్టిగా అయితే మేబీ తనూజ డెమోని నామినేట్ చేసి ఉండొచ్చు, ఇమాన్యుల్ కూడా నామినేట్ చేసి ఉండకపోవచ్చు. ఎందుకంటే సింగిల్ నామినేషన్ కూడా కన్సిడర్ చేస్తారు కాబట్టి టైంలో. సో ఇమాన్యుల్ కూడా నామినేట్ చేసి ఉండకపోవచ్చు తనూజ. మేబీ డెమోని నామినేట్ చేసి ఉండొచ్చేమో తనూజ అని అనుకుంటున్నాను. ఇది ఒక్కటే క్లారిటీ లేదు. సంజన గారు అయితే ఫిక్స్, కానీ ఇది ఒకటి క్లారిటీ లేదు తనూజది. నెక్స్ట్ కళ్యాణ్ లాస్ట్కి వచ్చేసరికి 2 నామినేషన్లు చేశాడా, ఒక సింగిల్ నామినేషన్ చేశాడా అంటే, సో మేబీ కళ్యాణ్ డైరెక్ట్లీ నామినేటెడ్ బర్నీ గారు అంటే ఒక నామినేషన్ తీసుకురావడానికి. సో ఇప్పటి వరకు వచ్చిన నామినేషన్స్లో బర్నీ గారు తనూజాని నామినేట్ చేశారు కాబట్టి సింగిల్ నామినేషన్ తనూజాకు పడింది. సో తనూజా కూడా నామినేషన్స్లోకి వచ్చింది, రితు నామినేషన్స్లోకి వచ్చింది. అండ్ రితుకి 3 ఓట్లు పడ్డాయి కాబట్టి సో డెమోన్ కూడా నామినేషన్లోకి వచ్చాడు. డెమోన్ ఇమాన్యుల్ మాత్రమే నామినేట్ చేశారంటారు. కళ్యాణ్ కూడా నామినేట్ చేసే ఉండొచ్చు డెమోన్ని. సో కళ్యాణ్ డెమోన్ని సంజన గారిని ఇద్దరిని నామినేట్ చేశారని టాక్ అనమాట. సో డెమోను, సంజన గారు, సుమనన్న ఎక్కువ ఓట్లు పడ్డాయి, రితుకి ఎక్కువ ఓట్లు పడ్డాయి. అండ్ నెక్స్ట్ వచ్చరికి తనూజాకి సింగిల్ ఓటు పడింది, అది సింగిల్ ఓటు పడింది తనూజాకి. సో కాబట్టి ఈ 5 నామినేషన్స్లోకి వచ్చారు. మేబీ బిగ్ బాస్ డైరెక్ట్గా ఇంకొక పర్సన్ని యాడ్ చేయమని చెప్పి కళ్యాణ్కి చెప్పుండొచ్చు. సో కళ్యాణ్ 3వ నామినేషన్ కింద సో అన్నీ ఆలోచించి అక్కడ ఇమాన్యుల్, బర్నీ గారు ఉన్నప్పుడు సో మేబీ ఇమాన్యుల్ కంటే బర్నీ గారు బెటర్ అని చెప్పి బర్నీ గారి నామినేషన్స్లోకి తీసుకొచ్చుంటాడు డైరెక్ట్గా. సో కాబట్టి బర్నీ గారు 6వ పర్సన్ అయ్యారు. సో అలాంటప్పుడు డైరెక్ట్ నామినేషన్ చేసేదానికి ఛాన్స్ మనోడికి దొరికినప్పుడు కళ్యాణ్కి సో ఖచ్చితంగా తనూజ సంజన గారిని నామినేట్ చేసి ఉండొచ్చు, డెమోని నామినేట్ చేసి ఉండొచ్చు, లేదా సుమనన్న జోలికి వెళ్ళుంటుందా తనూజ. మేబీ సుమనన్నని కూడా ఏదైతే బాటంలోకి వెళ్ళాడు కాబట్టి సుమనన్నని ఇంకొకసారి గట్టిగా నామినేట్ చేద్దామని చెప్పి నామినేట్ అయినా చేసి ఉండొచ్చు. ఇది తనూజ దాంట్లో చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉందన్నమాట. సో ఓవరాల్గా ఇవి నామినేషన్స్, ఇలా నామినేట్ చేసుకున్నారు. ఎపిసోడ్ తెలిస్తే ప్రోమో వస్తే ఇంకొంచెం బెటర్గా క్లారిటీగా మాట్లాడుకోవచ్చు. ఇప్పటి వరకు తెలిసింది ఇయే అనమాట. ఓకేనా, అదే సంగతి.